ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. లోకాసువార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఈ మాటలను మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు చాలా చాలా విలువైనటువంటి వారు, మీరు చాలా చాలా శ్రేష్టమైనటువంటి జీవితములు కలిగి ఉన్నటువంటి వారు అనేటువంటి సంగతిని మనకు బయలుపరుస్తున్నాడు. విలువ అనేటువంటిది రెండు విషయాలను బట్టి వస్తుంది. ఒక వస్తువుకు కానీ ఒక వ్యక్తికి కానీ అతని యజమాని ఎవరు అనేటువంటి దానిని బట్టి ఆ విలువ అనేటువంటిది వస్తుంది. లేకపోతే ఆ వస్తువు ఎవరి చేతిలో ఉన్నదో అనేటువంటి దాన్ని బట్టి విలువ అనేటువంటిది దానికి ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, నీ కొరకు ఎంత ధర చెల్లించటానికి ఎదుటివారు సిద్ధపడుతూ ఉన్నారు అనేటువంటి దాని మీద విలువ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము జీవము కలిగినటువంటి దేవుని చేతులలో ఉన్నటువంటి వారము అనేటువంటి సంగతిని తెలియచేస్తుంది. రెండవదిగా, విలువ ఎంత ధర చెల్లించడానికి సిద్ధపడుతున్నారు అనేటువంటిది. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెల్లించినటువంటి ధర ఎంతంటే ఆయన ప్రాణం. ఆయన తన స్వరక్తమును చిందించటానికి, తన ప్రాణమును ధారపోయటానికి నీ కొరకు నా కొరకు సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే, మనం ఆయన దృష్టిలో విలువైనటువంటి వారము కాబట్టి, నీకు విలువనిచ్చాడు కాబట్టి నీ కొరకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పటికైనా అర్థమైందా నీ విలువేంటో? నువ్వు దేవుని దృష్టిలో ఎంత శ్రేష్టమైనటువంటి దానవో, శ్రేష్టమైనటువంటి వాడవో. కాబట్టి విలువలేనటువంటి వారము అని మీరు ఎప్పుడూ కూడా అనుకునే అవసరం లేదు. ప్రపంచం చులకనగా చూడవచ్చు, లోకం నిందించవచ్చు, లోకానికి అవసరం లేదు అనుకున్నటువంటి రీతిలో నీ జీవితం ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనము విలువైనటువంటి వారం. అట్టి విలువ కలిగినటువంటి జీవితములు ఇచ్చినటువంటి దేవుని చేతుల్లో మన జీవితాలను పెట్టుకుని దేవునికి మహిమకరంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని, ఎవరికి వారే నీ దృష్టిలో వారికి ఉన్నటువంటి విలువను అర్థం చేసుకుని వారి జీవితాలను అర్థవంతంగా జీవించడానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.